హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ పులిగుండు. అందరూ డేలో ట్రెక్ చేస్తారు, మనం కొంచెం కొత్తగా నైట్లో ట్రెక్ చేద్దాం. అందుకని ఈవినింగ్ వచ్చామంతా వాన్లో తడుచుకొని మరి. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసామండి, వెళ్తున్నాం. ఆల్మోస్ట్ నైట్ అవుతుంది. ఇట్స్ లుక్స్ లైక్ హెవీ ఫారెస్ట్. పెద్ద సాహసం చేయబోతున్నాం ఈరోజు. పులిగుండ ఎక్కడానికి ఇది ఒక వై. చూడండి ఎంత హైట్ ఉందో. చాలామంది పగల్లోనే, మేము చాలాసార్లు వచ్చినాము. వీళ్ళిద్దరూ నాకు కూడా వచ్చేవాళ్ళు కొత్త, కానీ చాలామంది పగల్లోనే రిటర్న్ వెళ్ళిపోయినారు. వీళ్ళు ఎలా భయపడతారో తెలీదు. నాకైతే ఫుల్ చలిగా ఉంది, మెట్లు కూడా కనపడడం లేదు. చూడండి, ఆల్మోస్ట్ దిస్ ఈజ్ సన్సెట్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ట్రెక్కింగ్ ఇన్ నైట్, దట్ ఈస్ ద గ్రౌండ్, పులిగుండ గ్రౌండ్. ఎవరో తమిళనాడు పీపుల్ అంతా వచ్చినారు. ఓ జస్ట్ ఇంకా ఎంత ఎక్కాలండి. ఇందాక వాళ్ళ కోసం వెయిట్ చేశాను, ఇప్పుడుదా వచ్చినారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు కాదు, కాసేపటి తర్వాత తెలుస్తుంది ఎలా ఉంటుంది లోపల. మెట్లన్నీ కొంచెం డేంజర్గా. దే ఆర్ ఫర్ ద ఫస్ట్ టైం కమింగ్ టు పులిగుండు, సో దే విల్ ఫీల్ సమ్ స్కారీ. వీళ్ళిద్దరే, ఈజ్ మై ఫ్రెండ్ మంజునాథ్. మంజు హియర్, సే హాయ్. మంజునాథ్ కొంచెం సిగ్గెక్కువ, సో హీజ్ మా మామ రమేష్. హీజ్ లుక్స్ క్యూట్ కదా. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో. ఎలా మాట్లాడాలో కూడా తెలీదు, కానీ ఏదో వాగేస్తున్నాం. కానీ ఇది ఒక రిస్కీ ట్రెక్కింగ్. సడన్గా చూసి పాము అనుకున్నా, ఏదో మొక్క. వేరు చూడండి నైట్లో. చాలా చలిగా ఉంది. అంటే ఇందాక మేము వేరే ఊరు నుంచి వచ్చాము, వాళ్ళిద్దరూ ఎక్కడి నుంచి వచ్చినారు. సో నాకు వర్క్ ఉండి కాస్త లేట్ అయింది. ఇప్పుడు వాన్లో తడుచుకొనే వచ్చినాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వాళ్ళు అక్కడే ఆగిపోయినారు. అంటే ఏజ్ అయిపోయింది కదా, ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది నేను చాలాసార్లు వచ్చానండి పులిగుండికి, చాలాసార్లు ఎక్కాను. వాళ్ళ కోసం అనేసి వచ్చినాయి వాళ్ళ. చూడండి విగ్రహాలన్నీ బాగా పెట్టినారు. నైట్ అందరూ ఎవరైనా పులిగుండికి వచ్చేవారు కూడా కొంచెం చూసుకోండి. ఇక్కడ అంటే కొంచెం డేంజర్ ప్లేస్ అండి, డేంజర్ ప్లేసు. ఈయన కూడా ఫస్ట్ టైమే కదా. మొన్న అయితే ఇక్కడ సిమెంట్ మూటలు లాగుతున్నారండి కింద నుంచి. ఎవరు ఆల్రెడీ ఎక్కి దిగుతున్నారు, ఎవరు కూడా తెలియదు ఈ టైంలో. ఇట్స్ నైట్.
వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. చూసుకొని వెళ్ళాలి ఇలాంటి చోట అంటే. ఊరికే అలా స్లిప్ అయితే కూడా అయిపోయింది. డైరెక్ట్ నైట్ టైం వచ్చాం కానీ ఇంకొచ్చే వాళ్ళందరూ పొద్దు పోకముందే వచ్చేయండి, ఎందుకంటే చాలా డేంజర్ అండి బాబు. చూడండి మా ఫ్రెండ్ అయితే భయపడుతున్నాడు అట్లే. ఆల్రెడీ ఎవరెవరో దిగుతా ఉన్నారు, కానీ మనమే ఫస్ట్ టైం ఎక్కుతా ఉన్నాం. సగం మంది చూడండి. ఇంకా ద జర్నీ, ఐ మీన్ ద ట్రెక్కింగ్ స్టార్ట్స్ నౌ. సి ముందర పదరండి. సి గోమా ఈయనైతే ఏకంగా బ్యాగ్ వేసుకొని వచ్చేసినారు. బ్యాగ్లో ఏం పెట్టినారో ఏమో ఎవరికి తెలియదు. చూడండి గబ్బిలాలు అరుస్తున్నాయి. భక్తితో ఎక్కితే ఏం కాదండి. అంతే అంటారా? అంటే దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో, మాకు ఎలా మాట్లాడాలో ఏమీ తెలియదు. సో కొంచెం చూసుకోండి. ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ప్లీజ్ మేక్ ఏ కామెంట్. ఈయన చూడండి వయసు అయిపోయి తనకలాడుతాను. మనకైతే అలవాటే. ఏజ్ ఎక్కువై కాదండి, గేజ్ ఎక్కువయ్యా. ఇక్కడ మరీ అడ్డుగా ఉంది. మరీ బ్యాగ్ వేసుకొని వచ్చేయరండి ఎవరు. ఆ మాత్రం తెలీదా? చూడండి చూడండి సగం మంది ఇందాక వాళ్ళ ముందర మాట్లాడలేకపోయినాను, కానీ సగం మంది లవర్సే ఉన్నారు. అనుకున్న ఈ టైంలో ఏందిరా జనాలు వెళ్తున్నారు అనుకోండి. సగం మంది నిబ్బీస్. కింద కూడా చూసిన ఇందాక, అంటే బైక్ పార్కింగ్ చేసేటప్పుడు చూడండి ఎంత తనకలాడుతున్నారు. చాలా రిస్క్ అండి బాబు. అంజీ సినిమాలో చాలా డేంజర్ అండి ఈ ప్లేసు. అది ఫస్ట్ టైం మంచి ఫస్ట్ టైం అనువా? ఫస్ట్ టైం అంట. ఇప్పుడు కాదు, ఇప్పుడు నార్మల్గానే ఉంటుంది. ఇది వరకు వచ్చానండి నేను 2-3 సార్లు. అవునా? అప్పుడు డేలో ఎక్కాను. ఓకే. అరే బాగుంది. మంజుకి ఇంకా ముందుకి వెళ్ళేకి సెగలు లేవంటండి. ముందుకు అడుగు పెట్టేకి ధైర్యం సరిపోలేదంట. నిజంగా భగవంతుడు ఉన్నాడండి బాబు. చాలా డేంజర్ అండి. ఇక్కడ చాలా మంది వచ్చి వెళ్తారు. మీరు కూడా వస్తే కనుక జాగ్రత్తగా రండి. డోంట్ అంటే నైట్లో రాకండి ఎవరు. మంజు నేను వెళ్తా. మంజు సైడ్ వచ్చే సైడ్. మంజు బ్యాగ్ వేసుకుని ఏదో షోకి వెళ్ళి. మంజు ఫస్ట్ టైం అండి. తర్వాత ఇరికిచ్చేస్తున్నారండి ఇద్దరు చేరుకొని. చూడండి మంజు స్లాంగే మార్చేస్తున్నాడు, మా చిత్తూరు స్లాంగ్. చూడండి ఎక్కడ పాములు ఉంటాయో. కరెంట్ చూడండి సౌండ్, కరెంట్ వైర్లు, గబ్బిలాలు, ఎలకలు. అయ్యయ్యో చూడండి వైర్. లాగానంతే, పై వాళ్ళు పైనే, కింద వాళ్ళు కిందకే పరిగెత్తిపోయారు అసలు. మంజునాథ్ అయితే భయానికి ఏకంగా లైట్ వేసుకొని వస్తున్నాడని. ఇప్పుడు కూడా చాటింగ్ మానలేదు మనోడు. చూడండి ఇక్కడ ఎన్ని బాటిల్స్ చెత్త పడిందో. ఇప్పటికీ నాకు కూడా చాలాసార్లు ఎక్కాను, కానీ నాకు కూడా భయం వేస్తుంది. భయం బదులు గెలిచి చూడు మౌంటైన్ డ్యూ.
మహేష్ బాబు డైలాగ్ అండి అది. సైడ్ వేసుకో. ఫోన్ పట్టుకుంటే కూడా కాలేదు. సైడ్ వేసుకున్నాను. ఒక్కొక్క సైడ్కి వెళ్తాను. మొబైల్ కూడా. వీళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం ఒకసారి. మంజునాథ్కి రీసెంట్గా బ్రేకప్ ఉందండి. సో మంజునాథ్ హెయిర్స్ పెంచుకుంటున్నాడు. చూడండి కరెంట్ కొంచెం దిస్ ఈస్ డేంజరస్. కొంచెం ముందు చూపు పెట్టుకొని రండి. అంటే ఫ్యామిలీతో వచ్చే వాళ్ళందరూ నైట్లో రాకండి. ఇంకా కార్తీక పౌర్ణమి కదా మంచిదనేసి ఇవాళ వచ్చామండి మేము. అది అన్ఎక్స్పెక్టెడ్గా నేనైతే రావాల్సి వచ్చింది. వీళ్ళైతే ఆల్రెడీ దూరం నుంచి వచ్చినారు. మళ్ళీ వర్షం కారణంగా కాసేపు డిలే అయింది. మళ్ళీ కొంచెం కొత్తగా నైట్లో తీద్దామని కాసేపు ఆగేసి మళ్ళీ వచ్చినాం. మామా ఉన్నారా? ఎక్కడున్నారు చూద్దాం. చూడండి చిక్కుకుపోయారు రమేష్ గారు. పోలేదండి, చీకట్లో కమ్మకపోయారు. చీకటి కమ్మేసింది రమేష్ గారిని. కాసేపు కూర్చొని వస్తున్నానండి. ఫోన్ సిగ్నల్ లేదు. సిగ్నల్ దొరకదు మంజునాథ్. ఇక్కడ రమేష్ గారు చాలా అతి కష్టం మీద చివరికి ఆల్మోస్ట్ చివరి స్టెప్ వరకు వచ్చేసినారు. ఇంకా ముందు కాస్త కష్టపడితే సరిపోతుంది. గుహ పాములు అన్నీ ఉంటాయండి ఇక్కడ. చూడండి పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు దిగేటప్పుడు ఎవరు లేరు నాకు కూడా. అంటే పైన పూజారి గారు స్వామీజీ పరిచయం అయినారు నాకు. సో ఆయన దింపుకొని వచ్చినారు. సో ఆయన ఏం చెప్పినారంటే అంటే పైన శివలింగం ఉందండి, అది వచ్చి కింద నుంచి ఎత్తినారంటండి. అంటే ఆ కాలంలో కొన్ని ఊర్లు అంటే కొన్ని విలేజ్ల్లో ఒక్కొక్కరికి కొంత దూరం ఇస్తారండి. వాళ్ళు కొంచెం జరుపుకొని పైనకి వచ్చినారని చెప్పినారు. రమేష్ గారు కమ్. చూడండి ఇక్కడ కింద ఇంకొకటి ఉంది చూడండి. ఇది వచ్చి ఇంకో వే. ఈ వేలో కూడా ఎక్కుతారు, దిగుతారు కూడా. సో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ట్రై చేయండి ఆ వే కూడా. ప్రెజెంట్ అయితే అతి వేగంగా ముందుకు దూసుకెళ్తున్నాం. చివరికి ఎక్కేసాం. నైట్ వ్యూ. దిస్ ఈజ్ నైట్ వ్యూ. మంజునాథ్ కూడా వచ్చేసాడు. రమేష్ గారే కొంచెం ఏంటి రమేష్ గారు ఎలా ఉంది? చాలా ఘోరమండి బాబు. ఏమైంది? చాలా డేంజర్ ప్లేసు. అది నైట్లో ఎక్కినారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా డేంజరు. ఇంకా ఎక్కాలి అందరూ. ఓకే దేవుడి మీద ఆసక్తితో ఎక్కాను, కానీ లేకపోతే వచ్చేవాడిని కాదండి. మీరు తప్పకుండా వచ్చి చూడాల్సిన ప్లేస్ ఇది. చూసి స్వామిని దర్శించుకొని బలంగా వేడుకొని వెళ్ళండి. ఇంకా స్టార్ట్ అవుదామండి. వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని మళ్ళీ వద్దాం. నేను ఎక్కడ వీడియో తీస్తా గుంతల్లో కాలు పెట్టేస్తానే, మనకు కొంచెం భయంగా ఉంది. చూద్దాం. ఎక్కడ కాలు స్లిప్ అవుతుందో నాకు అర్థం కాలేదు. డేర్ చేయాలండి, రిస్క్ చేసి ఎంజాయ్ చేయాలి. నాకు రేపోతే ఎగ్జామ్ ఉంది, ఇంకా ఏం చదవలేదు. వీళ్ళు పిలిచినారనేసి వచ్చిన. దాన్ని ఎక్కితే మళ్ళీ కష్టం.
చూడండి నైట్ వ్యూ ఎంత బాగుందో. వర్షం వచ్చేలాగుంది. వాళ్ళు వస్తున్నారు, కాసేపు ఆగండి అన్నాడు. యా, ఇది కోనేరు అండి. కనపడదు, లైట్ లేదా. కోనేరు అంటే ఇక గుడి ముందర ఉండే వాటర్ కోనేరు కదండి. ఎక్కడ కాలు పెట్టేస్తున్నా తెలియదండి కిందకి. ఫైనలీ ఎక్కుతా ఉన్నాం. ఫుల్ హ్యాపీగా ఉంది నైట్లో ఎక్కడం, అంతే భయంగా కూడా ఉంది. డోంట్ త్రో ప్లాస్టిక్. ముందు దుంకుతావు ముందు. యా, ఇది కార్తీక మాసం కాబట్టి చూడండి, ఇక్కడ అమ్మవారు, నవగ్రహాలు. ఫస్ట్ నందిని దర్శించుకొని మళ్ళీ రావాలి. ఇక్కడ నంది, మహానంది అండి. మహానందిగా ఉంటాం. ఇప్పుడు వెళ్దాం రండి, దేవుని దర్శించుకుందాం. మీరు ఆల్రెడీ బలంగా పూజలు చేసేసి వెళ్ళారండి. గేట్ వేసేసినారండి. ఇదే అండి శివలింగం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూడండి మామ. భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడండి, లేదనట్లేదు. కాకపోతే ఏంటంటే భగవంతుడు ఉన్న చోటుకే మనం వెళ్ళగలిగితే ఆ భగవంతుని యొక్క శక్తి వల్ల కొన్ని నివారణ అవుతాయని పెద్దలు చెప్తారు. కాబట్టి అందుకని నాకు ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవుతూ వస్తున్నాయండి. చాలా వరకు నా గురించి చాలామంది ద్వేషించవచ్చు, బాధపడచ్చు. కాకపోతే ఏంటంటే నేను కుదురుకొని అందరికీ సమాధానపరుస్తూ వాళ్ళ మనసులను బాధ పెట్టకుండా ఎల్లప్పుడూ దైవ కృప వల్ల నేను పైకి వచ్చాను అనే చెప్పే వాక్యాల వల్ల భగవంతుని దగ్గర నేను కొన్ని విషయాలు చెప్పాలనుకొని మాట్లాడుతున్నానండి. దీని గురించి ఎవ్వరూ ఎటువంటి కామెంట్స్ పెట్టద్దు దయచేసి. ఇది నాది ఫస్ట్ వీడియో అండి. మీ దీవెనలు అనేది నాకు ఉండాలని ప్రతి ఒక్క మనిషి దగ్గర పేరు పేరున నేను కోరుతున్నాను. ఏమంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనశ్శాంతి అనేది ఎంత డబ్బున్నా కానీ మనకి స్థిమిత పడదండి. భగవంతుడు అనేవాడు అణువణువున ఉంటారంటారు కదా. కొన్ని చోట్ల ఉంటేనే అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు ఆ కోరిక నెరవేరింది, నేను ఇప్పుడు బాగున్నాను, ఇప్పుడు చల్లగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అని అంటూ ఉంటారు కదా. ఆ ఒక్క భాగంలో ఈ గుడికి ఉండే ప్రత్యేకత అండి నేను మీకు తెలియజెప్తున్నానండి. ఈ గుడి దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత అయితే అన్ని శుభాలే జరిగాయి, ఆటంకాలన్నీ తొలగిపోయాయండి. మీరు దయచేసి ఏమనుకోకుండా భగవంతుని మీద దృష్టి పెట్టండి. మనుషుల మీద ద్వేషం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే భగవంతుడు అనేవాడు చాలా గొప్పవాడు కాబట్టి నేను భగవంతుని గురించి ఈ విషయాలు చెప్పానండి. నాలో ఏమైనా లోపాలు, తప్పులు అనిపిస్తే మీరు క్షమించండి. భగవంతుని దయచేసి మనస్ఫూర్తిగా వేడుకొని దర్శించుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నానండి. నైట్ వ్యూ. ఇదే అండి టెంపుల్. చూడండి, ఇప్పుడు చూడొచ్చు మనం ఎంత పైన ఉన్నాం. అక్కడ కనిపిస్తుంది చూడండి, అదండి టెంపుల్. కింద టెంపుల్ కూడా
టీటీడీకి వెళ్ళింది, కొత్తగా కడుతున్నారండి, అది మూసేసినారు. హాయ్ గాయ్స్, ఫైనలీ బాగా దర్శనం చేసుకొని కాసేపు ఎంజాయ్ చేసేసి ఆ వ్యూని బాగా చూసేసి ఇప్పుడైతే ఇంటికి బయలుదేరేస్తున్నాం. ఆయన ఇప్పటికే ఆయన లగేజ్ని వదలలేని అంటున్నాడు. లగేజ్ ఎవరైనా వదులుకుంటారండి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు? వదులుకారండి, తమాషాలు పడుతున్నాడు కానీ. ఆకలేస్తాను మామ నన్ను తిను. సీరియస్గా ఆకలి. ఏమండి అందరూ కొండపైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమీ లభించదు. ఇక్కడ ఆకలి అంటే ఏమిమ్మంటారండి? ఏదైనా ఇవ్వండి, స్నాక్స్ ఏదైనా తెచ్చుకుంటారా? స్నాక్స్ అయితే నేను తేలేదండి బాబు. ఇక్కడ ఇది చాలా డేంజర్ ప్లేస్ అండి. అసలు ఒక్కసారి చూడండి, స్వరంగం ఉన్నట్టుంది. అసలు ఎవరైనా దిగాలంటే కూడా చాలా 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 డేంజర్ అండి బాబు. కాకపోతే ఏంటంటే దేవుడి మీద భక్తితో ఎక్కాల్సిందే కానీ కొద్దిగా స్లిప్ అయితే ఎవరైనా పడ్డారంటే కింద అసలు ఎముకలు కూడా దొరకవండి. అట్లాంటి డేంజర్ అయిన ప్లేస్ ఇక్కడ. భగవంతుడు ఉన్నాడు అనేదానికి ఇది ఒక చిహ్నం అండి. భగవంతుడే లేకపోతే ఇంతమంది భక్తులు భగవంతుని కోసం పైకి ఇంత డేంజర్ అయినా కూడా పైకి రాలేరండి బాబు. చూడండి, అసలు స్లిప్ అయితే ఒక్కళ్ళు కూడా చేతికి దొరకరండి. ఇక చూడండి ఎంత డేంజర్గా ఉందో. మీరు కనుక వచ్చినట్లయితే చాలా 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 పుణ్యం సంపాదించుకుంటారండి దేవుడి దగ్గర. హాయ్ అండి, అందరికీ నమస్తే. దర్శనం బాగా అయిందండి. చల్లటి పూట ఎక్కాము, దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నానండి. మీరు తప్పకుండా దరిదాపుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దేవుడి దర్శనానికి రండి. తప్పకుండా మీరు అనుకున్నట్లు నెరవేరుతుందండి. సాక్షాత్ కైలాసపతి ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుందండి. ప్రపంచానికి అతి దగ్గరగా ఉండేటువంటి టెంపుల్ ఏదైనా ఉందంటే నాకు తెలిసినంత వరకు ఈ పులిగుండు ఒకటేనండి. మీరు వచ్చి చక్కగా దర్శనం చేసుకొని స్వామివారి కృపకి ప్రార్థనలు కావాల్సిందిగా కోరుతున్నానండి. వీళ్ళు కూడా అండి ఇప్పుడు టైము 7:15 అవుతుందండి. వీళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చారండి స్వామివారి దర్శనం కోసము. చూసారా, స్వామి ఉన్నాడు అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అండి. చూడండి, పెద్ద పెద్ద రుద్రాక్షలతోటి స్వామివారి మీద భక్తితోటి వచ్చారండి. వీళ్ళందరూ చాలా దూరం నుంచి వచ్చారండి. ఇంకా లేడీస్ కూడా చాలామంది ఉన్నారు. భగవంతుని యొక్క కృప అనేది ఇక్కడ చాలా బాగా ఉందండి. అందుకనే చాలామంది భక్తులు వస్తున్నారండి. నమస్తే అండి. నమస్తే. ఫైనల్గా మనమైతే నైట్ పులిగుండు ట్రెక్కింగ్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు కటిక చీకట్లో ఇంటికి వెళ్తున్నాం. ఇందాక భక్తులు ఎక్కడెక్కడో తమిళనాడు నుంచి కూడా వస్తున్నారు. మామ, యా ఊరంట వాళ్ళది తమిళనాడులో చాలా దూరం అంటండి. వాళ్ళు చెప్పిండే ఊరి పేరు అయితే పలకడానికైతే నాకు రాదండి. కాకపోతే ఏమంటే వాళ్ళు శివభక్తులు అంటండి. చాలా దూరం నుంచి వచ్చి శివ దర్శనం చేసుకోవాలని ఆసక్తితో వెళ్తున్నారండి. రాత్రి లేదు, పగలు లేదండి. అయ్యో బాబోయ్, ఇక్కడ ఒకటే కారు చీకటి, పాములు అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉన్నా కూడా భయపడకుండా వాళ్ళు వస్తున్నారంటే శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నది ఎంత సత్యమో వాళ్ళని చూసే నాకు అర్థమైందండి. అంతేనండి నాకు తెలిసినంత వరకు. హాయ్ గాయ్స్, అదే పులిగుండు ట్రెక్కింగ్ చేసేసి ఇంకా ఫుల్ వర్షం, ఇంకా ఇంటికే పోలేదు మేము. చూడండి రమేష్ గారు ఎలా ఉంది ఈరోజు మీకు మీ జర్నీ? ట్రిప్ చాలా అలసట అండి. ఎందుకంటే వర్షం పడిన మూలాన అందరూ అలసిపోయాము. ఏంటంటే ఇక్కడ షెల్టర్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి కాసేపు ఉండి వెళ్దామని ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి. ఓకే అండి.